హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం PMVBRY పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రూపాయి 99,446 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని తెలిపారు. మొట్టమొదటిసారిగా ఫార్మల్ ఉద్యోగాలలో చేరే యువతకు రూపాయి 15,000 వరకు ప్రోత్సాహకం అందించడంతో పాటు కొత్త ఉద్యోగాలు సృష్టించే సంస్థలకు కూడా కేంద్రం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 25,000కు పైగా సంస్థలు ఈ పథకం నమోదు చేసుకోగా 18,000కు పైగా సంస్థలు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించి లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. యువశక్తి సే వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర వంటి కార్యక్రమంతో యువతను ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన దేశానికి సంబంధించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి విద్య యోగా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన విషయం మనకందరికీ తెలుసు. సుమారు 200 దేశాలలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల తరఫున అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మన దేశానికి సంబంధించినటువంటి అన్ని ఎంబసీలలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన హైదరాబాద్లో కూడా గత 5-6 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము మరి 24 అవర్స్ కౌంట్ డౌన్ పేరు మీద 24 గంటల ముందే యోగా కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాము. మా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి యోగా అసోసియేషన్స్, యోగా సాధకులు, యోగా ఇన్స్ట్రక్టర్సు వాళ్ళు సంయుక్తంగా మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములై వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళతో పాటు విద్యా సంస్థలు ఏవైతున్నాయో ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ఆ మేనేజ్మెంట్స్, ఆ విద్యార్థులు, టీచర్లతో కలిసి వాళ్ళు కూడా పాల్గొంటారు. వారితో పాటు ఇతర అనేక రకాల సామాజిక సంస్థలు కూడా రేపు కలిసి ఇది ఒక సామాజిక కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన తెలంగాణ గవర్నర్ గారు వస్తున్నారు. అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదే కాకుండా సినిమా నటులు, క్రీడాకారులు, పద్మశ్రీ అవార్డు విజేతలు, అదేవిధంగా యోగాలో ప్రావీణ్యత పొంది అనేక అనుభవం ఉన్నటువంటి ఇతర పెద్దలు కూడా చాలామంది ఈ కార్యక్రమానికి వస్తున్నారు. నేను ఈ సందర్భంగా మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలకు కోరుతా ఉన్నాను. రేపు ఉదయం తెల్లవారుజామున 5:30కు ఇక్కడ జరిగేటువంటి యోగా అంతర్జాతీయ దినోత్సవానికి సంబంధించినటువంటి 24 గంటల కౌంట్డౌన్ కార్యక్రమంలో అంటే రేపు 20వ తేదీ ఉదయం 5:30 గంటలకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను.